బ్రో సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయారు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఆయన నుంచి వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. 5 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎన్నో కష్ట నష్టాలు పడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పవన్ చెప్పినట్టుగా నిజంగానే అదిరిపోయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో ఇప్పుడు చూద్దాం. వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ ఒక దొంగ అన్నమాట. రాబిన్ హుడ్ తరహాలో పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో వీరమల్లుకు ఒక దొర అంటే సచిన్ ఖేడ్కర్ నుంచి పిలుపు వస్తుంది. అక్కడే పంచమి అంటే నిధి అగర్వాల్ ను చూసి ఇష్టపడతాడు వీరమల్లు. తనను దొరల చెర నుంచి తప్పించాలి అంటూ పంచమి కోరడంతో సరే అంటాడు వీరమల్లు. అదే సమయంలో కుతుబ్ షాహీల నుంచి వీరమల్లుకు పిలుపు వస్తుంది. ఎర్రకోటలో నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగలించి తీసుకురావాలి అంటూ కుతుబ్ షాహీ ప్రభువు వీరమల్లును కోరతాడు. ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడైన ఔరంగజేబు అంటే బాబీ డియోల్ కూర్చుని ఉంటాడు. మతం మారకపోతే పన్ను కట్టాల్సిందే అని హిందువులను హింసిస్తూ ఉంటాడు. అలాంటి వాడి సింహాసనం మీద నుంచి కోహినూర్ వజ్రం కోసం తన దండుతో ఢిల్లీ బయలుదేరతాడు వీరమల్లు. ఆ తర్వాత ఏమైంది, ఆ వజ్రాన్ని చేరుకున్నాడా లేదా అనేది అసలు కథ. ఈ రోజుల్లో పీరియాడిక్ సినిమాలు చాలా వస్తూ ఉన్నాయి. అయితే అలాంటి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా సమయం కూడా ఇవ్వాల్సిందే, లేదంటే వచ్చే అవుట్పుట్ పై ప్రభావం భారీగా పడుతుంది. హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన మెయిన్ పొరపాటు ఇదే. 30 రోజుల సీన్ 3 రోజులు 8 గంటల కాల్ షీట్ 2 గంటలకు పడిపోయినప్పుడే సినిమా క్వాలిటీ అమాంతం పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. అన్నీ తెలిసిపోతున్నా కానీ పవన్ ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాళ్లే అని ఏదో ఒక చిన్న ఆశ లోపల అలా ఉండిపోయింది. హరిహర వీరమల్లు చూసిన తర్వాత అది కూడా పోయింది. ఫస్ట్ హాఫ్ చూసాక పర్లేదు, ఏదో ట్రై చేశాడు, మరీ దారుణంగా అయితే లేదు కదా అనుకోవచ్చు. చాలా వరకు సన్నివేశాలు ఊహించదగ్గవే ఉన్నా కూడా ఎలివేషన్ బాగానే ఇచ్చారు. దాంతో ఇలాగే సినిమా అంతా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం అభిమానుల్లో కూడా కనిపించింది. సరిగ్గా అప్పుడే మొదలైంది సెకండ్ హాఫ్. ఇది చూసాక ఈ సినిమా విడుదల కాకపోయి ఉంటే బాగుండేది అని చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఖచ్చితంగా మనసులో అనుకుని ఉంటారు. సీజీ వర్క్స్ ఈ సినిమానైతే పూర్తిగా చంపేశాయి. చిన్న చిన్న సినిమాలకు కూడా ఎంతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసుకుంటున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో కూడా ఇలాంటి సీజీ చేశారంటే తప్పెవరిది? ఇందులో పవన్ కళ్యాణ్ తప్పు కూడా ఉంది. ఆయనున్న బిజీకి ఇలాంటి సబ్జెక్ట్ ఓకే చేయడమే పెద్ద తప్పు. చేశాక ఖచ్చితంగా డేట్స్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా చుట్టేస్తామంటే ఇలాంటి ఫలితమే వస్తుంది. ఇందులో దర్శక నిర్మాతల తప్పు ఎంతుందో పవన్ తప్పు కూడా అంతే ఉంది. ఆయన డేట్స్ ఇవ్వలేదు, ఇచ్చిన డేట్స్ అసలు సరిపోలేదు. ఫలితం స్క్రీన్ పై స్పష్టంగా కనిపించింది. సినిమాను దారుణమైన ట్రోల్ మెటీరియల్ గా నిలబెట్టింది కూడా. ఆ సీజీ దెబ్బకు కొన్ని మంచి సీన్స్ కూడా పాడైపోయాయి. ప్రతిసారి ఒక కష్టం రావడం, హీరో వెళ్లి దాన్ని పరిష్కరించడం ఇదే సరిపోతుంది. హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ తీసుకున్నప్పుడు దాని మీద ఇంకొన్ని మంచి సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేదేమో. అది వదిలేసి కథని ఎటేటో తీసుకెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి, ఆయన స్వాగ్ కనిపిస్తుంది అంతే. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన యాక్షన్ సినిమాలు చాలా తక్కువగా చేశారు. కానీ వీరమల్లులో మాత్రం అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలున్నాయి. వాటన్నిటిలో చాలా పవర్ఫుల్ గా కనిపించారు జనసేనాని. నిధి అగర్వాల్ కూడా తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ భయపెట్టేశాడు. తనికెళ్ల భరణి, సత్యరాజ్, సునీల్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా మంది నటులున్నారు. వాళ్ళందరూ కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హరిహర వీరమల్లు సినిమాకు ఆయువు పట్టు కీరవాణి సంగీతం అని చెప్పారు. కాకపోతే సినిమా చూసిన తర్వాత అంత ఇంపాక్ట్ అనిపించదు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపిస్తుంది. ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ తన పనితనం ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ ఆయన చేతుల్లో కూడా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాత క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. పవన్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నంతలో చుట్టేశారని స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగలముడి ఆకట్టుకోలేదు. కేవలం హిందూ ధర్మం కాపాడడం అనే లైన్ తీసుకున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు అనిపించింది. చెప్పుకోదగ్గ సన్నివేశాలు కూడా పెద్దగా ఏమీ లేవు. ఓవరాల్ గా చెప్పాలంటే హరిహర వీరమల్లు లైన్ బాగుంది కానీ చుట్టేశారు.